సో తెలంగాణలో బీజేపీలో కూడా ఇదే అంశం వెలుగు చూస్తోంది. కొత్త లొల్లి షురు అయింది. మొత్తానికి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు రెండుగా విడిపోయినట్టుగా ప్రస్తుతం పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రుణమాఫీ కార్యక్రమానికి హాజరయ్యారు నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు. బీజేఎల్పీలో ఎలాంటి చర్చ లేకుండానే ఈ ఎమ్మెల్యేలు రాజాసింగ్ కావచ్చు, పాయల్ శంకర్, అలాగే వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి హాజరయ్యారా, లేదంటే పార్టీ లైన్ని మీరారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు అవటాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఎమ్మెల్యేల కదలికలు ప్రస్తుతం ఆద్యంతం కూడా ఒక చర్చకి దారితీస్తున్నాయి, ఓ ఉత్కంఠ రేపుతోంది. ఎవరు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉండరు అనేది అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం ఈ పరిస్థితిని ఎలా చూడాలి? అప్డేట్ ఏంటి? హరి, తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. 8 మంది ఎమ్మెల్యేలు కూడా 8 దిక్కుల అన్నట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరికి వారుగా యమునా తీరే అన్నట్టుగా బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసుకోవచ్చు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో మొదటి రోజు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేసుకుంటూ నిరసన తెలపడం జరిగింది. అదే నిన్న ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వ రుణమాఫీ 2వ విడత 1,50,000 రూపు రైతులకు రుణమాఫీ చేస్తున్న కార్యక్రమంలో ఈ బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడంపై పార్టీలో చర్చ సాగుతున్న పరిస్థితి. ఒకవైపు రైతులందరికీ రుణమాఫీ చేయడం లేదని నిరసన వ్యక్తం చేసిన అదే ఎమ్మెల్యేలు మరోవైపు ఆ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం ఏంటి అన్న ఒక చర్చ పార్టీలో అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రుణమాఫీ అంశాన్ని కార్యక్రమంలో పాల్గొనాలా వద్దా అనే అంశంపై బీజేఎల్పీలో ఎటువంటి చర్చ కొనసాగకుండానే నలుగురు ఎమ్మెల్యేలు కార్యక్రమానికి వెళ్లడంపై బీజేఎల్పీ కూడా రెండుగా చీలిందా అన్న ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మహేశ్వర్ రెడ్డికి మిగతా ఎమ్మెల్యేలకు పొసగడం లేదన్న ఒక ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరికి వారు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు, పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటారు. మరోవైపు పాల్వాయి హరీష్ మహారాష్ట్రలో కలపాలి, నిధులు వివక్ష చూపుతున్నారు అని పాల్వాయి హరీష్ చెప్తున్న పరిస్థితి ఉంది. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండడంతో ఢిల్లీ వ్యవహారాలతో ఎక్కువగా బిజీ ఉంటున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలకు డైరెక్షన్ ఇచ్చేందుకు బీజేపీ రాష్ట్ర పార్టీ నుంచి ఎవరూ లేకపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో వీరందరికీ ఎమ్మెల్యేలు పొసకపోవడంతో ఎవరికి వారుగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై బీజేపీ అధిష్టానం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది, ఎలాంటి చర్చ సాగుతుంది అన్నదాన్ని చూడాలి. హరి, రైట్ విక్రమ్, మొత్తానికి ఎవరి దారి వారిదే అన్నట్టుగా బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం మనం తెలంగాణలో చూస్తూ ఉన్నాం.